ప్రతి అధికారి యొక్క పనితనాన్ని ఎప్పటికప్పుడు బేరే చేస్తున్నాం. వాళ్ళందరికీ అప్రమత్తం చేస్తున్నాను. నేను ఆ రోజు మీకు ఇచ్చిన గుంతలు లేని రోడ్లు వేసే బాధ్యత నాది అని ఆ రోజు చెప్పా. ఆ బాధ్యత జనార్దన్ రెడ్డి గారికి అప్పచెప్పాము. ఆర్ఎన్బిలో 4.12% రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారు. దానికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు మంచి వాళ్ళని బాగా అభినందిస్తే చేయలేని వాళ్ళు కూడా రోషం వస్తుంది, వెనకబడిపోతామనే ఫీలింగ్కి వస్తారు, ఇమ్మీడియట్గా పనులు చేస్తారు. వీధి దీపాల అమ్మాయి కూడా బాగా ఆఫీసర్ బాగా పనిచేస్తున్నారు. 2.10% రాష్ట్రం కంటే అబోవ్ యావరేజ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇక్కడ 3 కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించడం. ఎవరు చేస్తున్నారు అది? నువ్వేనమ్మా. ఒక పని బాగా చేసావు, ఒక పని బాగా చేయలేదు. ఇందులో -0.37 ఉన్నావు, కరెక్ట్ చేసుకోవాలి. రెండోది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఏంటి మైనస్లో ఉన్నావు? మనిషి హుషారుగా ఉన్నావు, పని మాత్రం హుషారుగా లేదు. 5.52 మైనస్లో ఉన్నావు. స్టేట్ కంటే 90%లో ఉన్నావు. కానీ నీకంటే కూడా ఇంకా వేరే వాళ్ళంతా ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. బాగుంది సార్. 0.52లో మైనస్లో ఉన్నావు, ఇంప్రూవ్ చేయాలి. రైట్ సార్, చేస్తాం సార్. మీరు మామూలుగా పింఛనిచ్చి అక్కడి నుంచి వాళ్ళని చీదరించుకోవడం చేస్తే మీకు ఓటు వ్యతిరేకంగా వేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయినప్పుడు గౌరవంగా మీరు కూడా అందరినీ ట్రైన్ చేసి మన బాధ్యత ఇచ్చే పింఛను గౌరవంగా ఇస్తే వాళ్ళు కూడా మీకు గౌరవించి నీళ్లు కూడా ఇచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు సెర్ఫ్ గ్రామీణ మహిళల కోసం డాక్రా సంఘాల కోసం పెట్టిన వ్యవస్థ మీదేనా? అవును సార్. ఇది కూడా -0.80లో ఉన్నావు. 2.80 మైనస్లో ఉన్నావు. రెండు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేసుకుంటాం సార్, ఖచ్చితంగా చేసుకుంటాం సార్. ఓకే. తర్వాత రెవెన్యూ వాళ్ళందరూ రండి. రీసర్వే, ఆర్ఓఆర్, దేవాలయాలు, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అందరూ రావాలి. ఇక్కడ గ్రూప్ మైనస్లో ఉన్నారు. రీసర్వే మీరేనా 0.44 మైనస్లో ఉన్నావు. ఏంటి నీ ఎక్స్ప్లెనేషన్? ఒక్క నిమిషంలో చెప్పు. మైక్ ఇవ్వండి, మైక్ ఇచ్చేసేయండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. మీరు ఏంటి కారణం ఏంటి? సార్ నమస్కారం సార్. రీసర్వేలో కొద్దిగా 0.44 తగ్గడానికి కారణం కొంతమంది రైతులు ఆ గ్రామంలో ఉండకుండా ఉద్యోగరీత్యా నగరాల్లో ఉండడం వల్ల కొంత కమ్యూనిటీ వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళని పట్టుకొస్తావా, ఏం చేస్తావా, అది నీ బాధ్యత. నాకు తెలియదు. అడుక్కుంటావా, పట్టుకొస్తావా, ఏం చేస్తావా, నీ బాధ్యత. నాకు కావాల్సింది పాజిటివ్గా నేను అడిగినప్పుడు మీ ఆఫీసర్ బాగా చేస్తున్నాడని నీకు ఓటేయాలి. నీకు ఓటేస్తే నేను కూడా చప్పట్లు కొడతా. వాళ్ళు ఓటేయకపోతే నిన్ను పట్టుకుంటా. జవాబుదారీతనంతో పరిపాలన ఇవ్వాలని నా అభిమతం. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, నేను కోప్పడితే కూడా లాభం లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి పని చేయలేదో ఆ వ్యక్తిని అడిగే అవకాశం వచ్చింది. అది టెక్నాలజీ మహిమ. తమరు ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మేము అడ్వాంటేజ్ తీసుకొని సార్ ఆ రైతులతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి అసంతృప్తి లేకుండా చేస్తానంటావు. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ. ఆర్ఓఆర్ సర్వే ఉండేదేనా? ఆర్ఓఆర్ సర్వే రా తమ్ముడు, నువ్వు హుషారుగా ఉన్నావు కానీ పనికి మాత్రం ఏంటి చెప్పు. 1.13 మైనస్లో ఉన్నావు. ఏంటి కారణం? సార్ చేస్తున్నాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. రాబోయే 3 నెలల్లో ఇంకా పూర్తి స్థాయిలో టార్గెట్ ప్రకారంగా. నాకు మళ్ళీ చెప్తున్నా, ఇంక ఎక్స్క్యూజ్ లేదు. నువ్వు పరిగెత్తాలి, అడుక్కోవాలి, నీకు మనసులో ఉండాలి. మనసా వాచా చెప్తున్నా, నువ్వు మారచ్చు కానీ నీ రికార్డు మాత్రం మారదు, శాశ్వతంగా ఉంటుంది. చేస్తాను సార్. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. చేస్తాను. టెంపుల్స్ ఏవయ్యా నువ్వు కూడా? నమస్కారం సార్. 1.61% మైనస్ లో ఉన్నావు సార్. లాస్ట్ మంత్ మనకి టెంపుల్ దగ్గర పెట్టుకో మైక్.